శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఏ విధంగా భగవంతుడు మనకి పాలన ఇస్తున్నారో అదే విధంగా మనము ఇతరులకి పాలన ఇవ్వాలి. ఎవరైతే ప్రభు పాలనలో ఉన్నారో వారు ఎంత భాగ్యశాలి ఆత్మలు. ప్రభు పాలన పొంది ఎవరైతే ఇతరుల పాలన చేయడం నేర్చుకున్నారో వారు వాస్తవంగా మహనీయులుగా అవుతారు, పూర్వజులుగా అవుతారు. వారి ద్వారా జన్మ జన్మాంతరాలు అనేక మందికి పాలన జరుగుతుంది. బాబా మనకి ప్రేమను ఇచ్చి పాలన చేశారు, మంచి మార్గదర్శనం ఇచ్చి పాలన చేశారు. ఎంతో ఎంతో గొప్ప సమయానికి అవసరమైన టచింగ్ ఇచ్చి శక్తులని ఇచ్చి పాలన చేస్తున్నారు. మనం కూడా ఇతరుల పాలన చేయడం నేర్చుకోవాలి. ఎక్కడైతే ఇతరుల పాలన బాగా జరుగుతుందో అక్కడ సేవలో వెలుగు ఉంటుంది, నాలుగు వైపులా పచ్చదనము ఉంటుంది, అందరి హృదయము ప్రేమ ఆనందంతో నిండుగా ఉంటుంది. ఎక్కడైతే పాలన యొక్క లోటు ఉంటుందో అక్కడ అందరి మధ్యలో దూరాలు ఉంటాయి, సమూహంలో ఏకత లోపిస్తుంది, నిస్సారం కనిపిస్తుంది. సేవలో సఫలత కోసం కూడా పాలన ఎంతో అవసరము. మనము ఒక మొక్క పెడితేనే దానికి పాలన చేస్తాము, నీటిని ఇస్తాము, ఎండ గురించి జాగ్రత్త పడతాము, పక్షులు వాటిని తినకుండా జాగ్రత్త పడతాము. అదేవిధంగా మనము ఏ ఆత్మలనైతే బాబా వారుగా చేశామో వారే మనము మొక్క పెట్టినట్లు. ఇక వారికి పాలన పోషణ ఇవ్వడము, వారిని ముందుకి తీసుకువెళ్లడము, వారికి అవకాశము ఇవ్వడము, వారి యోగ్యతలని సేవలో వినియోగింపచేయడము, వారిని యోగ్యులుగా చేయడము, ఈ పాలన అంతా మనము ఇతరులకి ఇవ్వాలి. ఇది చాలా గొప్ప కళ. ప్రభు పాలన మనమే అందరికీ ఇవ్వాలి. దీని గురించి కూడా జాగ్రత్త వహించాలి. కొంతమంది ఆత్మలు డైరెక్ట్ గా ప్రభు పాలన అనుభవం చేసుకోలేరు, కానీ మన ద్వారా వారికి ఈశ్వరీయ పాలన యొక్క అనుభవం కలగాలి. అలౌకిక ఆత్మిక ప్రేమ వారికి లభించాలి, మార్గదర్శనం లభించాలి, వారి సమస్యలని మనము సమాధానపరచగలగాలి, వారికి సహాయం చేయగలగాలి. ఇది శ్రేష్ట పాలన. ఎవరైతే పాలన ఇవ్వాలి అనుకుంటున్నారో వారు విశేషంగా 2 గుణములను తమ జీవితంలో ధారణ చేయాలి. 1 దయాభావన, 2 సహయోగము ఇచ్చే వృత్తి. మనము అందరికీ సహయోగము ఇవ్వాలి. ఏ ఆత్మలైతే మన వద్దకి వస్తున్నారో వారు సంపూర్ణంగా లేరు, సంపూర్ణత్వము పొందడానికి వచ్చారు. వారు సమస్యలని తీసుకొని వచ్చారు, విషయ వికారములు మరియు పాపముల మూటలు, బరువుల మూటలు తమ తలపై పెట్టుకొని వచ్చారు. మనము వారిని తేలికపరచాలి, వారి బరువుని దించాలి. మన వద్దకి రాగానే ఎవరైనా ఎంతో తేలిక పడితే, సంతోషంతో నిండుగా అవుతే ఇక వారికి శ్రేష్ట పాలన మనము చేస్తున్నట్లే. మన వద్దకి వస్తే ఎవరైనా భారంగా మారితే, డిస్టర్బ్ అవుతే, మన మాట విని ఎవరికైనా దుఃఖము పెరిగితే మనలో పాలన యొక్క గుణము లేక సంస్కారము లేదు అని అర్థం చేసుకోవాలి. బాబా కోరుకుంటారు, ఏ విధంగా నేను మహనీయ ఆత్మలందరి పాలన చేస్తున్నానో అదే విధంగా ఈ మహనీయ ఆత్మలు తమ తోటి సోదరి సోదరుల పాలన చేయాలి అని. కావున పాలనను తన సొంత స్వభావంగా చేసుకోవాలి. మనము ప్రపంచానికి పాలన ఇవ్వాలి, ప్రకృతికి కూడా పాలన ఇవ్వాలి. ఈ పాలన జరిగేది వైబ్రేషన్స్ ఇవ్వడం ఆధారంగా. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా పాలన ఇవ్వగలరు, సహయోగము ఇవ్వగలరు. కొంతమంది వైద్యపరంగా సహాయం చేస్తారు, మరికొంతమంది ఇంకొన్ని రకాలుగా సహయోగం ఇస్తారు. కానీ వైబ్రేషన్స్ ఇచ్చి వాయుమండలమును పవిత్రంగా పవర్ఫుల్ గా తయారు చేయడము,
వైబ్రేషన్స్ ఇచ్చి నిరాశతో ఉన్న ఆత్మలు, నిరుత్సాహంగా ఉన్న ఆత్మలు, సర్వం కోల్పోయాము అనుకునే ఆత్మలు, వారికి మరలా సంతోషము ఇవ్వడము, వారి జీవితంలో ఆశా కిరణములని తీసుకురావడము, ఏ ఆత్మలైతే సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారో వారికి నవ జీవితము ఇవ్వడము. ఈ పాలన మనము వైబ్రేషన్స్ ఇవ్వడం ద్వారానే చేయగలము. ఈ రోజంతా అభ్యాసం చేద్దాము. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, గ్లోబుపై ఉన్నాను. పరంధామంలో సర్వశక్తివంతుడైన బాబా ఉన్నారు. తన శక్తుల కిరణములు నాపై పడుతూ ఉన్నాయి, నాలో ఇమిడిపోతూ ఉన్నాయి, నా నుండి 4 వైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. సంకల్పం చేయాలి, ఆత్మలందరూ సుఖపడాలి, దుఃఖాల నుండి ముక్తులవ్వాలి, శాంతించాలి, నిర్భయులుగా అవ్వాలి. ఈ రోజంతా ఇలా విశ్వానికి పాలన చేస్తూ ఉందాము. ఓం శాంతి.